మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగున్నట్టు అనిపిస్తుంది. ఖర్చు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వ్యయంలో శని, లాభస్థానంలో రాహు అంత బలంగా లేదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. స్థాన మార్పు అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారరీత్యా కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. లాభాలు బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటాయి. కుటుంబ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది. సంతానం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. ప్రతిదీ మనమే చూసుకోవాలి. మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనాదాయం బాగుంటుంది. వ్యాపార పరంగా కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదో నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, లేదా నలుగురికి మనం చేసే పని నలుగురికి మెచ్చాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలం కానీ పై అధికారులతోటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి కాస్త గడ్డుకాలం చెప్పచ్చు. జాబు మారడం కానీ లేదంటే రిజైన్ చేయడం కానీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. అయితే మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో బలంగా ఉన్నారు. మంచి అవకాశాలు కొన్ని చేతికి వస్తాయి. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. మీరు అనుకున్న స్థిరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోగలుగుతారు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ పరాభవనవ సంవత్సరంలో ఈ వారం నుంచి ఈ మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా దుర్గాదేవి అష్టోత్తరం కానీ దుర్గా స్తోత్రం కానీ పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.